నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? సుకేసిని కథ చెప్తా. సుకేసిని భలే తమాషాగా ఉంది. ఓకే. మన మాణిక్య ద్వీపం అని ఒక ద్వీపం ఉండేదట పూర్వం. ఓ రాజుగారికి రాజ్యం చేసేవారు. ఆయనకి లేక లేక ఒక కూతురు పుట్టింది. ఆ పిల్లకి కొంచెం తమాషాగా ఉండేదట జుట్టు, బంగారపు రంగు కేశాలు ఉండేవి. ఎంత అందంగా ఉందో, భలే బాగుండేది పాప. అమ్మాయి జుట్టు మరీ అందంగా ఉండేది. వెనకాలకంతా ఉంగరాలు తిరిగి ఉండేది, ముందు వైపు కొంచెం గోల్డెన్ ల్యాక్స్ ఉండేవన్నమాట. ముందు ఉన్న జుట్టు బంగారపు రంగు ఉండేది. రాగి రంగు ఉంటే ఒక రకంగా ఉండును, ఈ బంగారపు రంగు ఉండేసరికల్లా ఏదో వింతగా ఉందని అమ్మాయికి సుకేసిని అని పేరు పెట్టారు. పిల్ల వయసు వచ్చే కొందికి కొంచెం అందంగా తయారైంది. 16 ఏళ్ళు వచ్చినాయి అనుకుంటా. కాస్త యుక్త వయసు కరాలు అయిన తర్వాత ఒకసారి ఒక బిచ్చగత్తెగా కనపడిన ఒక మంత్రగత్తెని చూసింది ఈ పిల్ల. చూసి చాలా వికృత రూపంతో ఉంది. మామూలుగానే కాస్త బాగున్న పిల్లలు ఇదేంటి ఇలా ఉంది అలా అనేస్తారు. అవును. ఈ అమ్మాయి ఆ బిచ్చగత్తెని చూసేసరికల్లా ఒక చీదరించుకుని ఇంత వికృతంగా ఉంది బాబోయ్ కళ్ళు అని కళ్ళు మూసుకుందట. మూసుకునేసరికల్లా బిచ్చగత్తె కాదు, మంత్రగత్తె. ఓహో. అదేముంది, ఏమిటి నీ జుట్టు చూసుకుని నీ పొగరా, అందంగా ఉన్నావు, మీ అమ్మ నాన్న అందంగా ఉన్నారు, నీకు అనుపానాలన్నీ కుదిరి అందంగా ఉన్నావు, నువ్వు మంచి బట్టలు వేసుకున్నావు, నగబెట్టుకున్నావు, అందరికీ భగవంతుడు అది ఇస్తాడా, ఎవడి రూపం వాడిది కదా, బాడీ షేమింగ్కి పాల్పడిందని తిట్టి నీ జుట్టును చూసుకునే నీకు గొప్ప, ఒక్క వెంట్రుకు లేకుండా రాలిపోతుందని చెప్పించి. అయ్యయ్యో. చూస్తుండగానే పిల్ల నెత్తి మీద జుట్టంతా రాలిపడిపోయి గుండు అయిపోయింది. అయ్యో. 14-15 ఏళ్ల పిల్లకి గుండు తీయించుకుంటే వేరే రకం, దాన్ని జుట్టు చూసే గర్వించేదానికి జుట్టు ఊడిపోతే ఇంకేముంది. ఎట్లాగా? ఇక పిల్లల బోదివో ప్రజలందరికీ నవ్వొచ్చింది గుండుతో ఉన్న పిల్లని చూసేసరికి. ఆ కాలంలో ఆడపిల్లలు జుట్టు తీయటాలు అవి లేవు. పైగా ఇట్లా మొత్తం మొహం మీద చర్మంలాగా తల మీద చర్మం కూడా అయిపోయింది, వెంట్రుకే లేదు. ఇక ఆ పిల్ల విపరీతంగా ఏడ్చింది, బయటకు వచ్చేది కాదు, లోపలే పడి ఉండేది. అయితే ఈ రాజపురోహితులు వాళ్ళు ఏమన్నారంటే, అమ్మాయి ఏదైనా సాధన చేసి చూద్దామన్నారు. ఇక మంత్రశాస్త్రవేత్తల్ని వాళ్ళని వీళ్ళని గురువు గారులని ఎంతమందిని పిలిచారు. ఎవరిని పిలిచినా ఏమీ జరగల, ఒక్క వెంట్రుక మలవలేదు, గుండుగానేది పిల్ల ఎదుగుతోంది. పిల్ల 16 ఏళ్ళు వచ్చేస్తాయి, 14 ఏళ్ళ పిల్లకి 16 రావడానికి ఎంతసేపు? అక్కడి నుంచి పిల్ల సిగ్గుపడి ఇంకేం పెళ్ళి అవుతుంది, పెళ్ళి అవ్వదు. అసలు ముందు ప్రజల్లోకి రాజుగారికి ఒకతే కూతురు, ఆ అమ్మాయి రాజ్యం చేయాలంటే ఈ గుండేసుకుని ఏం చేస్తుంది, అదో బాధ. సరే ఏం చేసింది, రోజు దైవ ప్రార్థన చేసుకునేది క్రమం తప్పకుండా. బ్రాహ్మణ ఆయన ఒక ఆయన వచ్చి ఏం చెప్పాడంటే, లక్ష్మీదేవిని ప్రార్థిస్తే కనుక మహాసమృద్ధి కలుగుతుంది. ధనం కోసం ప్రార్థిస్తే ధన సమృద్ధి, అన్నం కోసం ప్రార్థిస్తే ధాన్యలక్ష్మి అన్నాన్ని ఇస్తుంది, జుట్టు కోసం ప్రార్థించవమ్మా చక్కగాను అని చెప్పాడు. ఈ అమ్మాయి లక్ష్మీ ఉపాసన మొదలుపెట్టింది. అహోరాత్రాలు లక్ష్మీదేవి పూజే చేయగా ఒకనాటి తెల్లవారుజామున, శుక్రవారం నాడు ఉపవాసం ఉండి జాగారం చేసి, తెల్లవారుజామున అమ్మాయికి పెద్ద మిరుమిట్లు కొలుపుతూ లక్ష్మీ ప్రసన్నం జరిగింది. అమ్మవారు ప్రత్యక్షం అవల, కానీ తెలిసింది వచ్చిందని. వచ్చి ఏం కావాలని అడిగినట్టు తెలిసింది. తెలిసేసరికి ఆ పిల్ల ఒక జుట్టు కావాలన్న ఒక ఉద్రేకంలో ఉంది కదా, ఆ విగ్రహాన్ని కావులు ఇచ్చుకుని రోజుకు 2 నా జుట్టు పెరిగిపోవాలమ్మా అని కోరుకుంది. 2 నాకు జుట్టు పెరగాలి అన్న కోరికకి తెల్లవారేసరికి టకా 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 పెరిగిపోవటం మొదలుపెట్టింది. జుట్టు పెరిగిందా, కానీ పెరగటం ఆగల. నాకు మోకాళ్ళ దాకా జుట్టు, నడుము దాకా జుట్టు, పోనీ పాదాల దాకా జుట్టు అన్నా బాగానే ఉంది, అంతటితో ఆగిపోయేది. ఇక్కడ 2 వేసరికల్లా ఏం చేస్తారు, పిల్లని మించిపోయింది జుట్టు, కత్తిరించారు. తెల్లారేసరికి మళ్ళీ పెరిగిపోయింది. 2 అయిపోవాలి కదా, ఎంత కత్తిరిస్తే అంత. ఇక అదొక ప్రోగ్రామ్ కింద ఈ అమ్మాయి జుట్టు కత్తిరించటము, పైదాకా కత్తిరించేస్తే దానికి డబల్ వస్తుంది, సగానికి కట్ చేస్తే దానికి డబల్ వస్తుంది, 2 ఇంచీలు కట్ చేస్తే 4 ఇంచీలు వస్తుంది. ఇక ఆ జుట్టు పారేయటమే ఒక ప్రోగ్రాము, దాన్ని తగలబెట్టడం, దాన్ని సముద్రంలో కలపడం, గొయ్యి తీసి పాత పెట్టడం. ఇట్ట 2 ఏళ్ళు గడిచినాయి. ఆ పిల్ల ఆ జుట్టు మొయ్యలేక ఇట్ట పడిపోతూ ఉండేది. సరే రాజుగారు ప్రకటన ఇచ్చారు, ఎవరైతే యువరాణి జుట్టు పెరుగుదలని ఆపుతారో వాళ్ళకి అమ్మాయినిచ్చి వివాహం చేస్తామని. ప్రతివాడు వస్తారు, ఏం చేస్తారు, ఇంతలావు జడ, దాన్ని గత్తిరించడం, జడ చూస్తుండగానే టుకు పెరిగిపోతే ఇంత బారుస్తుంది అంతే. సరే కొద్ది రోజులు అట్లా గడిచింది. ఈ లోపల ఏమైందంటే, ఒక రణసింహుడు అనే ఒక కుర్రవాడు నేను ప్రయత్నం చేస్తాను అని వచ్చాడు.
జనం ఊరికే చూసారు, ఎవ్వరు ట్రై చేయలే. ఇది భగవద్దత్తమైనది, దానికి ఎవరేం చేస్తారు. అంతే కదా. సరే ఏం చేశాడు, 5-6 సార్లు కత్తిరించి చూశాక అతనికి ఒక ఐడియా వచ్చింది. అయితే ఓ పని చేస్తాను అని చెప్పి తను అంతఃపురానికి బయట నిలబడి, ఓ పని చెయ్యి, నీ జుట్టు ఏ టైంలో పెరుగుతుందో తెలుసు కదా నీకు అన్నాడు. తెలుసు ఆ అమ్మాయికి, అమ్మవారు అనుగ్రహించింది కదా అప్పుడు పెరుగుతుంది. ఆ సమయంలో ఓ పని చెయ్యి, జుట్టుని పైన కడ్డీకి కట్టేసి నిదానంగా దిగి వచ్చేసేయి నువ్వు అని చెప్పాడు. జుట్టు ఎంత జుట్టు ఆ అమ్మాయికి మించి 5-6 ఇంతలు ఉంది. కత్తిరించి బిసుగుపుట్టి అట్టగా ఈడ్చుకుంటూ తిరుగుతుంది. ఖాళీ ఉన్నప్పుడు కట్ చేస్తారు, లేకపోతే ఆ జుట్టు పుచ్చుకు తిరుగుతూ ఉంటుంది అట్టగే. ఎవరైనా మోస్తారు ఆ అమ్మాయి జుట్టుని వెనకాల. సరే ఇది చెప్పేసరికల్లా కుర్రాడు, ఈ అమ్మాయి ఏం చేసింది, ఉయ్యాలకి కడ్డీలు వేస్తారు కదా బాల్కనీలో, ఆ బాల్కనీ కడ్డీకి తన జుట్టు కోసని పైకి మూడేసి నిదానంగా తన జుట్టే పట్టుకుని జారి కిందకి రావటం మొదలుపెట్టింది. బాగా ఇంత దగ్గరకు వచ్చాక ఈ అబ్బాయి ఏం చేశాడు, అమ్మాయి జుట్టు పైదాకా మెడ కిందకి వీపు మీదకి కత్తిరించేసి అమ్మాయిని పట్టుకున్నాడు. అతను పొడుగాటి వాడి పిల్లని చుట్టూ 5 feet 5.5 feet, అతను 6 అడుగుల పైన ఉన్నాడు. కత్తిరించేసరికి అలా అంటే అమ్మాయి నుంచి జుట్టు కత్తిరిస్తే పెరుగుతోంది, ఇప్పుడు జుట్టు నుంచి అమ్మాయిని కత్తిరించాడు. ఓకే, జుట్టు బలంతో కదా వేళ్లాడుతోంది, కత్తిరించేసరికల్లా జుట్టు పెరగటం ఆగిపోయింది. బాగుందిగా, ఇప్పుడు ఇంకా బాగుంటుంది. కానీ అమ్మాయి పెరగటం మొదలుపెట్టింది. అయ్యో, ఇది ఇంకా విచిత్రం. ఇక అమ్మాయి పెరగటం మొదలుపెట్టింది. అట్ట భవనాలు చాలలేదు, మహాకాయురాయలు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, అమ్మాయి పెరుగుదల ఎలా ఆగాలో తెలియలే. ఆ పిల్లకి విరక్తి పెట్టింది, పెళ్లి వద్దు, పేరెంటం వద్దు, ఎటగొట్ట ఉంటాను, ఇటగే ఉంటాను, రోజు కొంచెం చొప్పున ఎలా అయిందో. మహా పెద్ద పర్సనాలిటీ, ఎండావాన అన్నీ ఆ అమ్మాయి మీదేను. సరే ఏమైంది, ఇంతలో పక్క రాజ్యం వాళ్ళు వీళ్ళ మీద యుద్ధానికి వచ్చారు. పోనీ అమ్మాయి ఇంత పెరిగింది కదా, దీని ఫాయిదా ఉఠాయిద్దాం అనుకున్నారు ఎలాగోలాగా. యుద్ధం చేయటం కంటే ఈ అమ్మాయి మంచి స్టౌట్గా కూడా ఉంది, అంటే వెడల్పుగా బలంగా ఉంది పిల్ల. ఈ 16-17 ఏళ్ల పిల్ల, బలంగా ఉన్న పిల్ల అదే సైజులో పెరిగితే మరి కొంచెం పుష్టిగా ఉన్నట్టే కదా. ఆవిడకి ఏం చెప్పారు ఐడియా, అమ్మ ఓ పని చెయ్యి, ఈ మాణిక్య ద్వీపం ఉంది కదా, ఇది సముద్రంలో, దీనికించి తీసుకుపోయి ఇంకో చోట బయలుకిచ్చి పెట్టేయమన్నారు. ఆ అమ్మాయి సముద్రంలో 2 కాళ్ళు వేసి నిలబడింది, మాణిక్య ద్వీపాన్ని ఎత్తేసరికల్లా మన రాజకుమార్ ఉన్నాడు కదా రణసింహుడు, గబగబా అమ్మాయి భుజాల మీదకి ఎక్కాడు. చీమ పాకినట్టుంది, అమ్మాయికి ఏం తెలియదు ఎంత ఎత్తుందో. అయితే ఇప్పుడేమన్నాడు, ఎక్కి చెవిలో చెప్పాడు, నేను రణసింహుడిని, నువ్వు కంగారు పడద్దు, నేను నీ జుట్టు కత్తిరించేస్తాను. మెడ మీద ఎక్కి నుంచున్నాడు, జుట్టు కత్తిరించేస్తాను, నువ్వు సైజు తగ్గటం మొదలు పెడతావు, నీ అసలు సైజుకి రాగానే నీళ్ళలోకి దిగి ఈదటం మొదలుపెట్టు, నీ ఒరిజినల్ సైజు వచ్చేస్తుంది అని చెప్పాడు. ఈ పెరుగుదల అనేది ఏదర్ మనిషి ఆ జుట్టు కుండిపోయింది అది. ఓకే, అక్కడి నుంచి ఏం చేశాడు, పెద్ద కత్తెర పుచ్చుకుని అమ్మాయి భుజాల మీద నుంచిన అమ్మాయి మాణిక్య ద్వీపాన్ని పెళ్లగిస్తుంటే జుట్టు కత్తిరించడం మొదలు పెట్టాడు రణసింహుడు. జుట్టు మెడ దాకా కత్తిరించేశాడు. మెడ దాకా కత్తిరించగానే ఇంత పొడుగైపోయిన అమ్మాయి 30 సైజ్ తగ్గిపోయింది. నార్మల్గా వచ్చిందా? నార్మల్గా వచ్చేసింది. నార్మల్గా వచ్చేసింది. రణసింహుడు అన్నాడు, ముందే చెప్పాడు, మనం ఇద్దరం సముద్రం అంతా ఈదాల్సి వస్తాము, మనం ద్వీపంలోకి వెళ్తాం కదా, సరేను అని ఒప్పుకుంది. సరే ఇద్దరు కలిసి ఈదుకుంటూ బయటకు వచ్చారు. రాజకుమార్తె ఒరిజినల్ సైజులోకి వచ్చేసింది. అమ్మయ్య అనుకున్నారంతా. కానీ మళ్ళీ జుట్టు పెరగటం మొదలుపెట్టింది. మళ్ళీ మళ్ళీ రెండింతలు పెరిగిపోవడం, కత్తిరించడం. సరే దీనికి ఇంకో ఉపాయం. మరి ఇప్పుడు ఎట్లాగైనా సరే రాజకుమార్తె జుట్టో మనిషో తగ్గించాలి. అంతే, తగ్గించి ఆ అమ్మాయిని మామూలుగా చేసి పెళ్లి చేసుకుంటేనే దీనికి ఈ రాజ్యానికి రాజు అవుతాడు. అవును. సరే ఏం చేశాడు, ఈసారి ఒక పని చేద్దామని పెద్ద త్రాసు పెట్టించాడు. రాజకుమార్తెను ఒక దాంట్లో కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఇది అమ్మాయి మీద నుంచి లాగి సగం జుట్టుని అందులో వేసాడు. కొంచెం కత్తిరించడం మొదలెట్టాడు, అది పెరగటం మొదలుపెట్టింది. ఈ కత్తిరించిన జుట్టు రాజకుమార్తె ఒకే సైజుకి వచ్చేదాకా కత్తిరించేసేట. ఓకే, సమానంగా తూగాక ఇక జుట్టు పెరగటం మానేసింది. అమ్మాయి పెంచాలో జుట్టుని పెంచాలో కన్ఫ్యూషన్ వచ్చింది ఆ వరానికి. అమ్మాయికి పెరుగుదల వరం. ఆ తర్వాత ఇంకేమీ పెరగలేదట. ఎంత తమాషాగా ఉందో చూడు. 50s రాయబడిన కథ జయ ఇది. ఆ తర్వాత ఈ సుకేసునికి సహజంగా అమ్మాయికి ఎంత జుట్టు ఉందో అంత జుట్టే ఉంది. అలాంటి బంగారు ముంగురులే ఉన్నాయి. రణసింహుడును సుకేసుని ఇద్దరు వివాహం చేసుకున్నారు. మాణిక్య ద్వీపానికి రాజు రాణిగా ఎంతో కాలం హాయిగా ఉన్నారు. దీంట్లో లాజిక్లు వెతకండి, సరదాగా ఉండే ఒక పిల్లలకి చెప్పుకునే ఒక కథ అంతే. రైట్, మనం ఇంటికి. నమస్తే రమగారు. నమస్తే రమగారు, ఈ మధ్య కొన్ని చిన్ని కథలు చెప్తున్నారండి. ఏదైనా పెద్ద కథ ఒకటి చెప్తారా?
మనం ఇద్దరు అన్నదమ్ములు, ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు దుర్మార్గులు, ఒకడు మంచివాడు, అవునవును. ఒకడు సరైన వాడు కదా, ఒకడు సరైన వాడు, అలాంటి కథలు చెప్పాం కదా. ఉమ్. అలాగే మంచి జయిస్తుంది. మంచితనంగా ఉండేవాడికి ఎప్పుడు జయం కలుగుతుంది. అంటే అంతల్లో అయినా చివరికైనా వాడికి విజయమే లభిస్తుందని కదా. కొంచెం టైం పట్టినా కూడా అంతే కదా. అంతేగా. నిజపు నడక నిదానంగా ఉంటుంది. అబద్ధం భూగ్రహాన్ని చుట్టొచ్చేస్తే ఒక ఇంచి నడుస్తుంది నిజం, కానీ నిజానికి నడకుంటుంది తప్పకుండా. ఒక కొండ చరి మీద ఒక కాపు ఒక ఆయన ఉండేవాడట. ఆయనకి 3 పిల్లలు, 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. అయితే ఏమైంది, వీళ్ళు రోజు మగపిల్లలేమో గొడ్లు గాయటానికి వెళ్ళిపోయేవాళ్ళు, మేకల్ని తోలుకెళ్ళేది కూతురు. వీళ్ళు కొంచెం కొండ సరికి కింద ఉంటే కొండ కొమ్ము మీదకి మేకల్ని తోలుకుపోయేది పాప. దానికి ఒక 14-15 ఏళ్ళు ఉంటాయి. పిల్ల చక్కగా అందంగా ఉండేది. కొండల మీద ఉండే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఒకనాడు అది మేకలు తోలుకుంటూ పైకి వెళ్ళింది. అయితే వీళ్ళు కింద ఉండి కాస్త అప్పుడప్పుడు పిల్ల ఎక్కడుందని గమనించుకుంటారు. గమనించి మేకలు కనపడతాయి, లీలగా పిల్ల లంగా జాకెట్టు కనపడుతూ ఉంటాయి. ఒక వెండి మబ్బు ఒకటి ఇట్లా పొగమంచులాగా కొండ మీదకి జారిందని, ఆ జారి ఈ పిల్ల మీదకి వచ్చిందని, తర్వాత పిల్ల కనపడలేదని తెలుసుకున్నారు వాళ్ళు. ఇంకా ఆ చుట్టుపక్కల ఇళ్ళు కొన్ని ఉన్నాయి, వాళ్ళంతా కూడా చూసారు. వెండి మబ్బు ఒకటి రావటము, మబ్బు అప్పుడప్పుడు ఆకాశపు కొండ కొమ్ములకి మబ్బులు మీదకి వస్తాయి కదా, ఆ మబ్బుతో పాటు పిల్ల కూడా మాయమైంది. మేకలు దిగొచ్చేసాయి. సాయంత్రం ఎంత వెతికినా పిల్ల కనపడలా. సంవత్సరం గడిచింది. అయితే ఈ కొడుకులు ఇద్దరిలో పెద్దవాడు, నాన్న అమ్మాయి కనపడక ఏడాది అయింది, ఇంకా నేను పిల్లని వెతకడానికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నా, నేను వెళ్తాను అని చెప్పాడు. చెప్పేసరికల్లా పెద్ద నాన్న అన్నాడు, వెళ్ళడం మంచిదే నాయన, నాన్న వెళ్ళమంటావా అని నన్ను అడగకుండా నువ్వే నిర్ణయించుకోవడం బాగుండలేదు. నువ్వు నిర్ణయం తీసుకుని నువ్వు డెసిషన్ చెప్తున్నావు, నువ్వేం చేయాలి, అడగాలి తండ్రిని అనేసరికల్లా వీడేమన్నాడు, అడిగేదేమిటి, ఏడాది ఆగాం, నువ్వు చెప్పలేదు, నా అంతటి నేను డిసైడ్ చేసుకున్నాను, నేను వెళ్తాను అంతేనన్నాడు. అయితే తల్లిని, అమ్మ నాకు రొట్టె కాల్చివు, నేను వెళ్తానన్నాడు. దుప్పుల వనం అని ఒక వనం ఉందట అక్కడ. ఆ దుప్పుల వనంలో మాయమంత్రాల వాళ్ళు ఎవరో ఉన్నారని, అక్కడికి వెళ్తే పిల్ల దొరుకుతుందని మాట్లాడుకున్నాడు చుట్టుపక్కల వాళ్ళతో. ఆవిడేమంది, నాయన పని ఎక్కువ చేసి పెద్ద రొట్టె కాల్చమన్నావా, ఆపేక్షగా చిన్న రొట్టె కాల్చమన్నావా అని అడిగింది. ఆవిడికి కుర్రాడు తండ్రితో వినయంగా ప్రవర్తించలేదని తెలిసింది. ఆ కోపంతో అడిగింది. అడిగితే ఆపేక్ష అన్నం పెడుతుందా, పెద్ద రొట్టె కాల్చు అని చెప్పాడు అని నిర్లక్ష్యంగా చెప్పాడు. సరే ఆవిడ ఇంత రొట్టె కాల్చి ఇచ్చింది. సరే ఆ రొట్టె చేత్తో పుచ్చుకుని వాడు నడుచుకుంటూ పోయాడు. దుప్పుల వనం అని ఆ దుప్పుల వనంలోకి వెళ్ళాడు. బాగా నడిచి 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 ఎకంత దూరమో నడిచిన తర్వాత ఒక చట్రా ఏదో ఉంటే అక్కడ కనపడితే అక్కడ కూర్చుని రొట్టె తీసాడు తినడానికి. పెద్ద రొట్టె కాల్చింది మా అమ్మ అనుకున్నాడు. రొట్టె తీస్తే ఎక్కడి నుంచి ఒక బొంతకాకి వచ్చింది. అక్కడే నుంచి కా 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 అంటుంటే ఏమన్నాడు, మా అమ్మ ఒక్క రొట్టె కాల్చి ఇచ్చింది, నీ తిండి నువ్వు పడాలి, నా తిండి నేను మోసు తెచ్చుకున్నా, నీకెందుకు పెడతాను పో అనేసి కాకి ఒక్క ముక్క పెట్టకుండా మొత్తం రొట్టె అంతా ఆరగించేసాడు. అక్కడి నుంచి ఆ దుప్పుల వనంలో నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే దూరంగా వాడికి ఒక ఇల్లు కనపడింది. సరే ఈ రాత్రికి ఇక్కడ పడుకుందాము, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చూద్దామని అందులోకి వెళ్ళాడు. వెళ్తే ఒక ముస్సిలి ఆయన ఉన్నాడు. ఎవర్రా అబ్బాయి ఏమిటంటే, మా చెల్లెల్ని వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు. అంటే సరే ఏదో పడుకో అన్నాడు. రాత్రికి ఆ ఇంట్లో వీడు పడుకున్నాడు. తెల్లవారిన తర్వాత ఆయన ఏమన్నాడు, అబ్బాయి నాకు 3 మచ్చలావులు ఉన్నాయి, 3 మచ్చలావులని కాయాలి, కాసేందుకు కమతం ఉంటావా నా దగ్గర అని అడిగాడు. అడిగేసరికల్లా కుర్రాడు అన్నాడు, అసలు నేను బయలుదేరిందేమో మా చెల్లెల్ని వెతకడానికి, సరే గిట్టుబాటు అయితే కమతం కూడా చేస్తా, ఆవుల్ని కాస్తానన్నాడు. అంటే సరే ఈయన ఏమన్నాడు, ఆవును కాచడానికి రూల్స్ ఉన్నాయి, అవి ఎటు వెళ్తే అటు వెళ్ళనివ్వాలి, ఏం వేస్తే అవి మేయనివ్వాలి, వాటిని తోలకూడదు, కసరకూడదు, కేకలేయకూడదు. చాలా బాగుంది. అవి తిరిగి ఎప్పుడు వస్తాయనుకుంటే అప్పుడే వెనక్కి వస్తాయి, అప్పుడే నువ్వు వెనక్కి రావాలి ఇలాగా అన్నాడు. అనేసరికి సరే ఒప్పుకున్నాడు. ఆ 3 మచ్చల ఆవుల్ని తోలుకుని అడవి మీదకి బయలుదేరాడు. అలా తోలుకుంటూ వెళ్తుంటే ఒక పెద్ద మైదానం అంది. ఈ మైదానంలోకి వెళ్ళేసరికల్లా ఆవుల దారిని ఆవులు పోతున్నాయి. వీడికి ఆవుల్ని వదలకూడదని ఇన్స్ట్రక్షన్ ఉంది, నువ్వు అవి ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి వెళ్ళాల్సిందే, అవి ఎక్కడ నీళ్ళు తాగితే నువ్వు అక్కడ నీళ్లు తాగాలి. ఆ మైదానంలోకి వెళ్ళేసరికి ఒక వెండి కోడి, బంగారు కోడి, 2 కోళ్ళు కనపడ్డాయి వీడికి.
వెండి రంగులో ఒక కోడి, బంగారు రంగులో ఒక కోడి కనిపించింది. అవి ఎగురుతుంటే వీడికి పిచ్చి సరదా వచ్చేసి ఆవులను వదిలేసేసి ఈ కోళ్ల వెనకాల పడ్డాడు. ఎంత దూరమో పరిగెత్తాడు, కోళ్ళు అందలేదు కోళ్ళు. వదిలేశాడు. మళ్ళీ ఆవుల దగ్గరికి వెళ్ళాడు. అవి ఆ మైదానం దాటి ఇంకో ఎక్కడికో వెళ్తున్నాయి. వాటి వెనకాల పడిపోయాడు. అక్కడి నుంచి ఓ వెండి కర్ర, ఓ బంగారు కర్ర గాల్లో తేలుతూ కనపడ్డాయి వాడికి. మెరిసిపోతుంటే వస్తువుల మీద ఆసక్తి ఉంటుందిగా. ఈ ఆవుల వెనకాల లేడిక్కవాడు. ఆవులను వదిలేసి ఈ కర్రలు ఎగిరిపోతున్న ఆ కర్రల వెనకాల పడ్డాడు. వీడు పట్టుకోగానే అవి మాయమైపోయింది. అయ్యో. మళ్ళీ ఆవులు ఎక్కడున్నాయో చూసాడు. ఆ వాటి ఎటో పోతున్నాయి. వాటి వెనకాల పడి పరిగెత్తాడు. ఇంకా డౌన్లోకి వెళ్తే అక్కడ ఎన్ని పళ్ళ తోటలు ఉన్నాయో, ఎన్ని పళ్ళో, చెట్ల నిండా పళ్ళే. వీడు ఆవులను వదిలిపెట్టేశాడు. వీడు లెక్క ఏమిటి, ఆవుల తోటి ఉండాలి. వీడికి పట్టించుకోలే, ఎక్కడికక్కడ వదిలేస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి మరి చెట్లు ఎక్కేశాడు. పొట్ట పట్టినన్ని పళ్ళు ఆత్రంగా తిన్నాడు. ఎన్ని పళ్ళు తిన్నాడో. బట్టల నిండా పళ్ళ మరకలు, మూతి నిండా పళ్ళ మరకలు. చీకటి పడింది. ఆవులు మళ్ళీ రావడం మొదలుపెట్టినాయి. వాటి వెనకాల పడి వచ్చాడు. ఇంటికి వెళ్ళిపోయారు. ఆ ముసలాడున్న ఆ పాకల దగ్గరికి వెళ్ళిపోయినాయి ఆవులు. పాకలు ఉండేసరికల్లా ఆయన ఏమన్నాడు, తోలుకొచ్చావా అన్నాడు. తోలుకొచ్చానండి. ఆవులతోటే ఉన్నావా అన్నాడు. ఆవులతోటే ఉన్నాను అన్నాడు. సరే, పాలు తీసి నువ్వు ఎంత బాగా వీటి కాపలా కాసావో నేను తెలుసుకుంటానన్నాడు. పాలు తీసాడు. ఆవుల పాలు తీస్తే పల్చగా నీళ్ళల్లే, తెల్ల నీళ్ళల్లే ఉన్నాయి 3 ఆవుల పాలు. అక్కడి నుంచి ఆయన అన్నాడు, దుర్మార్గుడా, ఆవులకి సహాయం కావాలి, నువ్వు వాటితో లేవు. ఏ వస్తువు కనపడితే ఆ వస్తువు వెనకాల పరిగెత్తావు. నీకు మంచితనం లేదు, బుద్ధి లేదు, వినయం లేదు. కమతం చేయాలంటే యజమాని చెప్పినట్టు వినాలి. ఆవులకి వాటితోటి మనిషి ఉంటేనే శక్తి అని చెప్పి ఆ చేతిలో ఉన్న ఓ చిన్న గడ్డి కట్టతోటి వాడిని దెబ్బ కొట్టాడు. కొట్టేసరికల్లా వాడు రాయిగా మారిపోయి అక్కడ ఉండిపోయాడు. సంవత్సరం గడిచింది. ఏడాది తర్వాత చిన్న కొడుకు నాన్నని అడిగాడు, నాన్న, చెల్లాయి తప్పిపోయి 2 ఏళ్ళు, అన్నయ్య తప్పిపోయి ఏడాది అయింది. నన్ను ఏమైనా వెళ్ళమంటావా ఒకసారి వెతకడానికి అనేసరికల్లా నాన్న అన్నాడు, నాయన అడిగావు కదా, వెళ్ళిరా ఒకసారి తీసుకున్నావు. నువ్వు అడిగావు కదా, వెళ్ళనా అన్నావు కదా, వెళ్ళిరా చెల్లాయిని అన్నయ్యని తీసుకురా అన్నాడు. అక్కడి నుంచి వాళ్ళ అమ్మ అడిగింది, బాగా పనిచేసి పెద్ద రొట్టె కాల్చిన నాన్న, ఆపేక్షతో చిన్న రొట్టె కాల్చనా అని అడిగితే పిల్లాడు అన్నాడు, అమ్మ ఆపేక్షతో పెట్టేది చిన్న తుంపైనా చాలమ్మా, నీకు చేత వచ్చినంత ఆపేక్షగా చెయ్యి అని చెప్పి చిన్న రొట్టె కాల్చి చేతిలో పెట్టింది. రెండో వాడు నడుచుకుంటూ బయలుదేరితే దుప్పుల వనంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికి అలా చట్రాయి దగ్గర కూర్చొని తినడానికి తీసాడు రొట్టె. బొంతకాకి అరుచుకుంటూ వచ్చి అక్కడి నుంచునేసరికల్లా ఏం చేశాడు, అయ్యో ఆకలిస్తుందా, అన్నిసార్లు కాక అంటున్నావు, ఇదిగోనని రొట్టెలో కోసం ముక్క తుంచి పెట్టాడు. తిని మళ్ళీ కాకి మళ్ళీ అరిచింది. సగం తందిని సగం దానికి పెట్టేశాడు. అరిచిన బొంతకాకి ఎగురుకుంటూ పోయింది. వీడు నడుచుకుంటూ ఆ ముసలాయన ఇంట్లో ఏ ఇంటికి తన అన్నయ్య ప్రవేశించాడో అక్కడికి పోయాడు. ముస్సిలాయన బాగా పెద్దవాడు. సరే, ఆయన రాత్రికి పడుకొని ఆయన పడుకోబెట్టి, మా దగ్గర కమత ఉంటావా అంటే, నిజానికి నేను మా అన్నయ్యని చెల్లిని వెతుకుతున్నాను, నువ్వు పెద్దవాడివి, పాపం గొడ్ల వెనకాల పడి ఏం పోతావు, నీ ఆవుల్ని కాస్తూ మా అన్నయ్యని చెల్లిని వెతుకుంటాలే తాత, ఒక ముద్ద అన్నం పెట్టు చాలు నాకు అని చెప్పాడు. ఆవుల్ని తోలుకుని బయలుదేరాడు. ఆవులు మైదానంలోకి వెళ్ళాయి. వీడికి వింత కోళ్ళు 2 కనపడ్డాయి, వెండి రంగు కోడి, బంగారు రంగు కోడి. చాలా ఆసక్తిగా చూశాడు, కానీ వీటిని మనం ఏం చేసుకుంటాం అనుకొని వాటి జోలికి వెళ్ళాల. వాటి దారిన అవి తిరుగుతుంటే వీడి దారిన వీడు ఆవుల దగ్గర నుంచున్నాడు. పోయి ఆవులతో పాటు నడవటం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళి ఆవులు మైదానాలు దాటి అడవిలోకి ప్రవేశించి, అడవిలో ఒక వెండి పొన్ను కర్ర, ఒక బంగారు పొన్ను కర్ర గాల్లో ఎగురుతూ కనపడ్డాయి. అలాంటి కర్రలు చూస్తే ఉత్సాహంగా ఉంటుంది కుర్రాళ్ళకి. ఇట్లాంటివి గాల్లో ఎందుకు ఎగురుతాయి, ఏ మాయ మంత్రాలవో విచిత్రంగా అని వాటి జోలు మనకెందుకని ఆవుల మీద చేతులేసి వాటితో పాటు నడుస్తూ పోయాడు. ఇంకా దాటిన తర్వాత పెద్ద పళ్ళ చెట్ల వనంలోకి ప్రవేశించినాయి ఆవులు. వీడు పొద్దున్నే అన్నం తినొచ్చాడు. కడుపు నిండిన వాడికి మనకి పండెందుకు, పళ్ళుంటే మాత్రం ఆయన ఆవులతోటి ఉండాలి. ఆయన చెప్పిన రూల్స్, అవి ఎటు వెళ్తే అటు వెళ్ళాలి,
అవి ఏం తింటుంటే వాటి దగ్గరే నువ్వు నుంచోవాలి, కన్ను మరుగు కాకూడదు, దగ్గరే ఉండాలి, తోలకూడదు. అవి తిరిగి వచ్చినప్పుడు తిరిగి రావాలి. అదే పెద్దవాడికి ఏ రూల్ చెప్పాడో చిన్నవాడికి అవే రూల్స్. ఆవులతో ఉండమన్నాడు కాబట్టి పళ్ళ చెట్ల దగ్గరికి వెళ్తే ఆవులు ఎటు వెళ్ళిపోతాయో, చెట్టు ఎక్కి కోసుకోవద్దు పళ్ళు. అవునవును. మనం పళ్ళ అయ్యావ ఎందుకు, ఇంటికి వెళ్ళిపోతే సాయంకాలం అక్కడే ఏదో రెండు రొట్టెలు తినొచ్చని కుర్రాడు వాడి జోలికి వెళ్ళాల. అక్కడి నుంచి దూరంగా మంటలు కనపడ్డాయి. ఈ ఆవులు నడుచుకుంటూ ఆ మంటల వైపుకి వెళ్ళిపోయింది. వీడికి ఇన్స్ట్రక్షన్ ఉంది, ఆవును తోలకూడదు, కసరకూడదు, కేకలేయకూడదు. వీడు వాటితో పాటే వెళ్ళాడు. ఆవులు కసగందల పొగ వస్తోంది, ఆ పొగ మధ్యలో ఇంచి వెళ్ళినాయి. వీడు కూడా సేఫ్గా వాటి వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ బోళ్ళంత గడ్డి ఉంది, కడుపు నిండా గడ్డి మేసి 3 ఆవులు మళ్ళీ వెనక్కి తిరిగినాయి. తిరిగేసరికల్లా వెనక్కి తిరిగి వచ్చి పిల్లాడు కూడా వాడితో పాటు రెండో వాడు వచ్చేసాడు. వెనక్కి వచ్చేసి ఈ ముసలాయన దగ్గరికి వచ్చాడు. ముసలాయన అన్నాడు, బాగా కాసేవా ఆవుల్ని అంటే, బాగా కాసాను, వాటితో పాటే ఉన్నాను అన్నాడు. అనేసరికి సరే పాలు తీసి చూస్తానన్నాడు. పాలు తీసేసరికల్లా పాలు చిక్కగా పైన వెన తేలుతున్నట్టుగా ఉన్నాయి. ఓహో సరే అంటే అప్పుడు ఆవులకి నచ్చినట్టు చేసావన్నమాట. ఆయన అన్నాడు, సరే అబ్బాయి నీకేం కావాలో చెప్పు అనేసరికల్లా నేనేం చెప్పను, నేను మా చెల్లిని మా అన్నయ్యని వెతుక్కుంటూ వచ్చాను. ఇక్కడ ఏదో రాతి బొమ్మ ఉంది, అదేమో మా అన్నయ్య లాగా ఉంది. గుర్తుపట్టాడు. మా అన్నయ్యలే ఉంది. మరి మా అన్నయ్య మా చెల్లి కావాలి నాకు. మీ రకం చూస్తుంటే మీరే మా అన్నయ్యని మా చెల్లిని తెచ్చారేమో అనిపిస్తోంది. మా అన్నయ్యని మా చెల్లిని మాకు ఇప్పించి తాత, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు రుసరుసలాడుతూ, తెచ్చాననుకో, మీ అన్నయ్యకి బుద్ధి లేదు, మంచితనం లేదు, వినయం లేదు, వాడికి గొడ్డు నప్ప చెప్తే జాగ్రత్తగా చూసుకోవటం రాదు. సరే కావాలంటే నీకు అట్లాగే ఇస్తా, నాకు 3 పనులు చేసి పెట్టు నువ్వు. ఈ 3 పనులు అయితే అన్నయ్యని ఇచ్చేస్తాడా? అన్నయ్యని ఇచ్చేస్తాను, మీ చెల్లిని కూడా ఇచ్చేస్తాను అన్నాడు. సరే చెప్పమన్నాడు. ముసలివాడు 3 కోరికలు చెప్పాడు. ఏం చెప్పాడు, ఈ కొండ అవతల అడవిలో, కొండ మీద కూడా వెళ్తుంది, ఒక అడవి దుప్పి ఉంది. దాని బ్రహ్మాండమైన కొమ్ములు, ఆడదుప్పి, అది కాళ్ళు చువ్వల్లా ఉంటాయి, మహావేగంతో పరిగెడుతుంది. ఆ దుప్పిని పట్టుకొచ్చి తెచ్చిపెట్టు నాకు, అది కావాలి. తర్వాత అవతల వైపు ఉన్న సరస్సులో ఒక ఆకుపచ్చ రంగు మెడ ఉన్న బాతు ఉంటుంది, అడవి బాతు. సరస్సు చుట్టుపక్కలే ఉంటుంది, ఆ బాతును పట్టుకురా. తర్వాత కొండల మధ్యలో కోనేరు ఒకటి ఉంది, ఆ కోనేట్లో ఎర్ర రంగు మొప్పలు, ఆకుపచ్చ రంగు తోక, పసుపచ్చ మెడ కింద పసుపు తార ఉన్న ఒక అద్భుతమైన చేప ఉంది. ఆ చేపను తెచ్చిపెట్టి, జల చేప. ఈ 3 పట్టుకురా, మీ తమ్ముడు మీ చెల్లిని మీ అన్నయ్యని ఇచ్చేస్తానన్నాడు. వీడు ఎట్టా తెస్తాడు? సరే కుర్రాడు బయలుదేరుతానన్నాడు. అక్కడి నుంచి అడవిలోకి బయలుదేరాడు. బయలుదేరితే దూరంగా వాడికి ఆ దుప్పి కనపడింది. ఆడదుప్పి ఎత్తుగా ఉంది, దాని కాళ్ళు నిజంగా చాలా బలంగా ఉన్నాయి. ఇక పరిగెత్తింది, వీడు దాని వెనకాల పడ్డాడు. పడి 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 ఏమనుకున్నాడు, ఒక జాగిలం గనక ఉంటే దీన్ని పట్టేస్తాను నేను అనుకున్నాడు. సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో పెద్ద కుక్క వచ్చింది. అక్కడి నుంచి కుక్క వీడు కలిసి దాన్ని కాసేసి ఆ దుప్పిని కట్టేశారు. ఆ దుప్పిని భుజాన్ని వేసుకున్నాడు, అడవిలో గుర్తుగా ఓ చోట పెట్టాడు. అక్కడి నుంచి ఇప్పుడు సరస్సు దగ్గరికి బయలుదేరాడు. బయలుదేరేసరికి అలా సరస్సు దగ్గరికి వెళ్ళేసరికి వాడు రోజులు పడతాయి ఈ పనులన్నిటికీ. ఈ పైన బాతు ఎగురుతోంది, ఆకుపచ్చ రంగు మెడ ఉన్న బాతు ఎగురుతుండేసరికల్లా బొంతకాకి మొట్టమొదట వీడు రొట్టె పెట్టాడు కదా, ఆ కాకి పైనుంచి ఎగురుతూ తనే ఒక్క పోటు పొడిచింది ఆ బాతుని. పొడిచేసరికల్లా బాతు కేరమంటూ కింద పడిపోయింది. టక్కిని పట్టేశాడు దాన్ని, మెడ పట్టుకున్నాక ఇంకా బాతు ఎక్కడికి వెళ్ళలేదు. ముందొచ్చిన కుక్కని కూడా ఈ కాకే పంపించింది వాడికి సహాయం కోసం. వాడి వెనకాలే తిరుగుతోంది అది. అక్కడి నుంచి ఏమైంది, జల చేప కోసం వీడు కోనేట్లోకి వెళ్ళాడు. కోనేట్లోకి వెళ్ళేసరికల్లా ఒక అడవి పిల్లి నీళ్ళల్లోకి దూకి ఆ చేపను లాక్కొచ్చి వీడి చేతికి అప్పచెప్పి. అవన్నీ ఎందుకు వచ్చినాయి, బొంతకాకి వల్ల వచ్చినాయి. అది అడవిలో ఉంటుంది కదా, అక్కడి నుంచి ఈ పిల్లిని, ఈ బాతుని, చేపని, బాతుని, ఆ దుప్పిని భుజాన్ని వేసుకుని ఈ కుర్రాడు నడుచుకుంటూ పోయి ఆ ముసలాయనకి అప్పచెప్పాడు. చెప్పేసరికి ఆయన మాయ మంత్రాల వాడికి తెలుసు ఏం జరిగిందో. ఈ 3 స్వాధీనపరుచుకుని లోపల పెట్టుకుని ఏం చేశాడు, ఈ రాత్రిలోగా ఉన్నాడు కదా అన్నయ్య, ఆ అన్నయ్యనేమో మనిషిని చేశాడు. లోపల మబ్బు లాంటి ఒక పదార్థంలో దాచిపెట్టిన పిల్లని కూడా బయటికి తీసుకొచ్చాడు. ఇదిగో మీ చెల్లి సేవ చేయించుకునేందుకు తెచ్చుకున్నాను, వెనకాల పిల్ల మేకలు కాస్తుంది రోజు అని. నువ్వు మంచితనంతో మర్యాదతోటి
ఈ పనులన్నీ చేసావు, మీ అన్నయ్యకి కూడా అది నేర్పించు, హాయిగా ఉండని అన్నయ్యని చెల్లిని తమ్ముడికి అప్పచెప్పాడు. వీళ్ళిద్దరిని వెంట పెట్టుకుని ఈ కుర్రాడు ఇంటికి నడుచుకుంటూ ఇంటికి తీసుకుపోయాడు. ఆ బొంతకాకి ఎప్పుడైనా ఓసారి వీడి కొద్దీ స్నేహం కొద్దీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కనపడుతూ ఉండేది. ఆ తర్వాత ఎప్పుడూ వాళ్ళు కొండ కొమ్ములు ఎక్కల, ఆ కొమ్ము ఎక్కకుండా కిందనే తిరుగుతూ పని చేసుకుని హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చావు తెలివితేటలు అంటారు. నాకు అనిపిస్తుంది అసలు చచ్చే ముందు, చనిపోయే ముందు తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయి కదా? ఆ బాధలోనో దుఃఖంలోనో ఉంటారు కదా. నిజంగా చనిపోయే ముందు తెలివితేటలు వస్తాయండి? చావు తెలివితేటలు ప్రదర్శించి మాకని చెప్తూ ఉంటారు కదా. చచ్చే ముందు లాస్ట్ మినిట్ లో శరీరానికి ఒక ఉద్రేకం వస్తుంది జయ. ఇప్పుడు ముసలి ముతక అనుకో, అనారోగ్యము, చచ్చేటప్పుడు ఏముండదు, ప్రాణాలు పోతాయి. ఇప్పుడు కుర్రాడు అనుకో, ఇద్దరో ముగ్గురో వాడిని మట్టుకుని కొట్టేస్తారనుకో, వాడి దెబ్బలు తింటూ గిలగిలాడి తనుకుని ఎలాగైనా బతికేద్దామని చూస్తాడు. నీళ్ళలో పడ్డారనుకో, అదే పడిన పాటిగా రాయి పడ్డాడు రిస్కే అని మునిగిపోడు వాడు. ఎట్లాగైనా కొట్టుకుని బయటికి రావటం. చచ్చిపోతున్నామని అర్థమైందంటే శరీరం దాన్ని జీవికి శరీరం మీద అపరిమితమైన ప్రేమ ఉంటుంది, దాన్ని ఆడించేస్తుంది, బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది, ఎలాగైనా తప్పించేసుకోవాలనిపిస్తుంది చావు మీదకి వచ్చినప్పుడు. అలాగే కదా మనం మన మీదకి వచ్చేసరికి కొట్టేస్తాం ఉద్రేకంలో. అట్లా చంపేసిన ప్రాణం రక్షించుకోవడం కోసం కొట్టేసి చంపేసిన వాళ్ళు కనపడతారు. ప్రాణరక్షణ కోసం గనక కొడితే డిఫెన్స్, కొడితే దానికి ఏ శిక్షలు లేవు. ఆత్మరక్షణ చేసుకోవడానికి కొట్టడం, ఆత్మరక్షణ చేయడానికి ఏదైనా చేయొచ్చు. ఈ ఆత్మరక్షణ అనేది ఎప్పుడు వస్తుంది? నేను చచ్చిపోబోతున్నాను అనిపించినప్పుడు అవతల వాళ్ళ పీక పిసికి చంపేస్తారు. ఈ పిసికి పిట్టలాగా ఉన్నవాడు పెద్ద బలశాలను కూడా కొట్టి చంపేయగలడు. ఆ ప్రాణం పోయే సమయంలో మనుషులకు వచ్చేటువంటి ఉద్రేకం, అదే చావు తెలివి అంటారు. అంతేనా? ఆఖరి ఘడియల్లో ఒక చిత్రమైన కుదుపు వచ్చేస్తుంది లోపల. మనిషికి తెలుస్తుంది అంటారు రమ్మగారు. వెళ్ళిపోబోతున్నాను. ముసలికి ముతక్కి తెలీదు. బలవన్ మరణాలప్పుడు ఇప్పుడు ఊరేసుకోవాలనుకుంటారు. ఆ ఊరేసుకునే వాడికైనా కాళ్ళు చేతులు కొట్టుకుంటాయి, శరీరం రెసిస్ట్ చేస్తుంది, వద్దని చెప్తుంది, వద్దంటుంది. ఎవరైనా మొహమ్మద్ దిండేస్తే చచ్చిపోదాం అని కూర్చోరు. వీడికి చచ్చిపోదామని ఉన్నా కూడా చేతులు ఆటోమేటిక్గా తోసేస్తాయి. వీడు చావుకి రెడీ అయి ఉన్న సినిమాల్లో చూస్తాం, మెడచ్చి కోసే నీ ఇష్టం అని చెప్పడం. అలా ఎవరు చేయరు, అలా జరగదు అసలు. బలవంతంగా అవతలవాడు చేయవలసిందే. కానీ వన్స్ మన మీదకి ఆ కత్తి వచ్చేస్తుంటే ఒక లోపల నుంచి ఒక ఉద్రేకం, ఒక పెనుగులాట వస్తాయి. మరి ఎవరికి వారు ఇప్పుడు ఆత్మహత్యలు చూస్తున్నాం కదా రమ్మగారు, అది ఎలా, ఎంత ధైర్యంగా చేసుకుంటున్నారు? మరి అది మొదలు పెడతారు, కానీ ఆ మొదలు పెట్టేటప్పుడు మానేసే వాళ్ళు 100లో ఉంటారు జయ, చచ్చేవాళ్ళు 10లోనే ఉంటారు. ఆత్మహత్య దాకా వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు, ఏదైనా తాగేసి నన్ను బతికించండో అని ఏడ్చేవాళ్ళు 100లు కాదు 1000ల్లో ఉంటారు. ఏదైనా తాగేసి వాళ్ళే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోయేవాళ్ళు. నువ్వు చాలా హాస్పిటల్స్లో మేము బందర్లో కూడా చూస్తుంటాడు, కక్కిచ్చేవాళ్ళు, పొడిపి అలా ఉంటాయి. ఏం మరి చచ్చిపోయేవాడు తలిపేసుకుని చచ్చిపోవచ్చుగా, చచ్చాక మరి భయం వచ్చేస్తుంది, చచ్చిపోతున్నానని పరిగెత్తుకొచ్చేస్తాడు బయటికి. మనం చూసేవి 10లే, అంతే. ఆలోచనలు 100లో ఉన్నాయి, 100లో ఉంటాయి. చాలా మంది సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. మనకి డిప్రెషన్ కేసులు అనేదని నేను 2-3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశానంటే ఏం చెప్తారు? సక్సెస్ కాలేదంటే సక్సెస్ కాకపోవటం కాదది, వీడే సక్సెస్ కానివాడు జీవుడు. అలాగే ఉంటుంది. ఎవరో ఉద్రేకం చేసినప్పుడు ఒక్కొక్కడికి వెంటనే కుదిరి చచ్చిపోతారు. పాపం కాళ్ళు కొట్టుకుంటాయి, ఊరేసుకుంటే కాళ్ళు కొట్టేసుకుంటాయి. ఏదైనా మందు వేసుకున్నప్పుడు ఏడ్చి శోకాలు పెట్టేస్తారు. ఈ చేతులు కోసుకున్నప్పుడు గిలగిల్లాడిపోతారు. దూకేసినా కూడా శరీరం బయటికి రావడానికి ట్రై చేస్తుంది నీళ్లలో నుంచి. దాన్నే చావు తెలివి అంటారు. నిజంగా ఆఖరి ఘడియల్లో వచ్చే ఆలోచనలు, అప్పుడు వచ్చేటువంటి ఉద్రేకం, బతకాలన్న ఉద్దేశం, అది పెద్దగా ఆలోచనలోకి రాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తుంది. శరీరం ఆ పని చేసేస్తుంది. భలే బాగుంటుంది. ఒక చందమామ కథ ఉంది, ఆఖరి ఘడి అని. పూర్వం ఒక రాజుగారి రాజ్యంలో ఒక గజ దొంగ ఉండేవాడు. ఎంత దొంగోవాడు, కంటికి తెలియకుండా పాపలు తీసేసేవాడు. మహాశౌర్యవంతుడు. వాడికి పెద్ద గుంపు ఉండేది. హొర్రి భలే కొట్టేశాడే అనుకునేవాడు జనాలు. విడుదుంపదేగా కొట్టేశాడు అన్న మాట వచ్చేది కాదు, వాడు భలే అనిపించేది అనమాట. చాలా శౌర్యవంతుడు, చాలా ప్రతాపవంతుడు. ఎంతమంది మీద పడినా తప్పించేసుకునేవాడు, మెరుపు దాడి చేసేసేవాడు. అసలు సంస్థానంలో ప్రతి వాళ్ళని గడగడలాడిచ్చాడు వాడు. రాజుగారికి విసుగు పుట్టింది. ఎలాగైనా వాడిని పట్టాలనుకున్నారు. మొదట్లో వాడిని ఓర్ని భలే భలే అనుకున్న వాళ్ళు మన దగ్గర కొట్టేస్తే అప్పుడు భలేగా ఉండదు, అంతేగా. ఎవరిమైనా కొట్టేస్తే భలేగానే అనిపిస్తుంది.
మన దగ్గర పెళ్ళిళ్ళని వాటిని దోచుకునేవాళ్ళు, దండుగా వెళ్తే వాళ్ళని దోచేసేవాడు. వీళ్ళు మన దాన్ని ఏమంటారు, వ్యాపారపు బిడారులు వెళ్ళేవి కదా, వ్యాపారస్తుల బిడారు, వాటిని దోచేస్తే బిడ్డ పాపతో వీళ్ళు అన్యాయం అయిపోయేవారు, వాడు కొట్టేసేవాడు. ఆ గజ దొంగ వీరోచితమైన దొంగగా మొదట్లో హీరో వర్షిప్ ఉన్నప్పటికీ క్రమంగా జనాలకు వాడంటే విరక్తి పుట్టింది. రాజుగారికి విసుగు పుట్టింది. ఒక పెద్ద దళాన్ని రెడీ చేశారు వాడిని పట్టుకోవటానికి. చాలా రోజులు వెతగ్గా ఎన్నిసార్లు వాడి మీద దాడి చేయగా చిట్ట చివరికి ఒక రోజు వాడు దొరికేశాడు. ఈ మొత్తం ఈ వీటిలలో వీడి దగ్గర ఉన్నది ఏంటంటే ఒక బ్రహ్మాండమైన గుర్రం. అది మహామెరుపు వేగం. ఆ గుర్రం సాయంతో వాడు ఎన్నిసార్లు తప్పించుకున్నాడు. ఎన్నోసార్లు గుర్రము వాడు బాగుండేవాళ్ళు. అయితే ఈ గుర్రాన్ని కూడా పట్టేశారు మన వాళ్ళు సైనికులు. మెరుపు దాడి చేసి గుర్రాన్ని వాడిని పట్టుకున్నారు. రాజుగారు వాడు చేసిన ఫైటింగు అవన్నీ విని ఆయనకి చాలా హీరో వర్షిప్ వచ్చింది. కానీ వాడి మీద వాడు చేసిన దొంగతనాలు, వాడు పెట్టిన ఇబ్బందులు, వాడి కోసం ఎంతమంది సైనికుల్ని ఎన్ని సంవత్సరాల నుంచి తను పోషించవలసి వచ్చింది, ఊళ్ళో ఎందరికీ తన సమాధానం చెప్పవలసి వచ్చింది. ఒక దొంగ దొరకలేదంటే రాజుగారు సమర్థుడు కాదనుకుంటారు. ఇప్పుడు పోలీసులను అంటాం కదా మనం, అప్పట్లో రాజుని అనేవాళ్ళు. ఆయన అవన్నీ తన అవమానాలన్నీ జ్ఞాపకం చేసుకుని వీడిని ఉరిదీయండి బహిరంగంగా, వీడి వల్ల నానా తిప్పలు పడ్డాం, కడుపు మండిపోయి వీడి సంగతి చూడండి అన్నాడు. అనేసరికి వాడిని ఈడ్చుకుపోయారు, జాగ్రత్తగా ఉంచారు. వాడి గుర్రాన్ని అశ్వశాలలో కట్టేశారు. శభాష్. కట్టేసి వీడిని బహిరంగంగా రేపు ఉరి తీస్తున్నామన్నారు. తీసుకొచ్చారు. వాడికి అప్పటిదాకా రాలా. ఎప్పుడైతే ఊరన్నారా, ఊరి కాకుండా ఆ రోజు రాత్రి కులాసాగా ఉండి మర్నాడు ఉరికంబానికి తీసుకొస్తుంటే టెన్షన్ పుట్టింది. మొత్తం జనం చేరారు. ఊళ్ళో వాళ్ళంతా వీడిన్నేసి ఇళ్లల్లో కొట్టేశాడు, ఎంతంత డబ్బు, పైగా వాడు ఆ పట్టుకెళ్ళిపోవటంలో ఏమైనా నేల మీద పడినా పట్టించుకునేవాడు కదా, కొన్ని వస్తువులు దొరికేవి, అయినా కూడా పట్టించుకునేవాడు కదా. వాడు డబ్బంతా ఏం చేసేవాడో ఎవరికి తెలియదు. బహిరంగంగా తీసుకొచ్చి నుంచోబెట్టారు. వాడు జనాలు అందరిసరికి ఇంతమంది నన్ను చూడడానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నారు అన్నాడు. అని హిహి నవ్వాడు. జనాల్లో ఏ కదలిక రాల. అంటే కొంతమంది మిత్రులు ఉన్నారనమాట నాకు ఇంకా అన్నాడు. అనేసరికి అన్నా కూడా జనాలు మిత్రులన్నా కదల్లా చూస్తున్నారు. కానీ వీడి కంఠము అలా ఖాళీగా ఉన్న ప్లేస్లో వాడి ఎత్తు మీద నిలబడి మాట్లాడేసరికి కొంచెం అవతల దూరంలో ఉన్న అశ్వశాలలో ఉన్న గుర్రానికి వీడి గొంతు వినపడింది. అది సకిలిచ్చింది. వాడు వెంటనే నా గుర్రం అని గుర్తొచ్చింది. అమ్మో నా గుర్రం, అది ఎవరి పాలు పడిపోతుందో అనుకుని, మహారాజా ఆఖరి కోరిక తీరుస్తారా అని అడిగాడు. ఏమిటో చెప్పమన్నాడు రాజు. ఒక్కసారి నా గుర్రం ఎక్కి స్వారీ చేయాలనుంది, నా మొత్తం జీవిత ప్రయాణంలో అదే నాతో ఉంది అనేసరికి రాజు ఆలోచించాడు. జనాలంతా ఏమనుకుంటారు, ఆఖరి కోరిక తీర్చొద్దు, రాజు దుర్మార్గుడు అనుకుంటారు. ఆఖరి కోరిక తీర్చకపోతే చచ్చే ముందు ఎవ్వడికైనా ఆఖరి కోరిక తీర్చాలి, ఇది నియమం. మనం కూడా ఇప్పుడు కూడా పీనల్ కోడ్లో కూడా ఉంది అది. సరే ఏం చేశారు, ఆ రాజు ఆలోచించాడు. ఇన్ని వేల మంది జనం ఉన్నారు చుట్టూ, తప్ప అదేంటంటే బహిరంగ స్థలమే కానీ కోట గోడలు, చుట్టూతా గోడ ఉంది దానికి, చాలా పెద్ద ప్లేస్. అక్కడ ఇలా పోటీలు అవి జరిగే స్థలం. ఆ స్థలంలో ఉరితీస్తున్నారు. సైనికులు వేల మంది ఉన్నారు. గోడలు దాటి వాడు ఎక్కడికి పోతాడు గుర్రంతో కదా. పైగా గుంపులోకి మనిషి ఒకడెళ్తే దూరిపోతే కనపడ్డు, గుర్రంతో దూరితే కనపడతాడు. ఆలోచించి ఈ ప్రజల్లో తనకి చెడ్డ పేరు వస్తుందని ఊహించి, పట్టణరా వాడి గుర్రాన్ని అంటే మంత్రి సైన్యాధిపతి, వద్దు వద్దు వాడు దొంగ, పైగా మెరుపు వాడు అంటే ఏం కాదు, ఆఖరి కొరకు తెచ్చపతేట తెప్పించండి అన్నాడు. ఆ గుర్రం కథం తొక్కుకుంటూ వచ్చింది. యజమానిని చూసి సంతోషంగా సకిలిచ్చింది. వీడి కూడా మిగిలిన వాటి మీద ఆశపోయింది. ఆ గుర్రం మీదే పంచప్రాణాలు వచ్చేసాయి. అది అట్లా తన కోసం ప్రాణం పెట్టుకుని ఉంటుందని వాడికి ఇదివరకు ఎప్పుడూ తెలియలే. వాడితో ఉంది కానీ వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని కావలిచ్చుకున్నాడు. ఎక్కాడు. ఎక్కి ఒక రౌండ్ కొట్టాడు. జనాలంతా చూస్తున్నారు. అబ్బా గుర్రం ఎక్కితే ఏమి రాజసంగా ఉన్నాడు కుర్రాడు, దొంగ అయితే అయ్యాడు కానీ ఏం స్టైలిష్గా నడుపుతున్నాడు. మనం కూడా బైకుల వాళ్ళని చూసి అలాగే అనుకుంటాం, ఎంత స్టైలిష్గా ఉన్నాడు అని. అక్కడి నుంచి మొదటి రౌండ్ ఆ జనాల మధ్యలో జనాలంతా నిలబడ్డారు. ఓ రౌండ్ కొట్టాడు. చూశారు. రెండోసారి గుర్రంతో కథం తొక్కిచ్చాడు. కథం తొక్కించాడంటే అది ఒక కవాతు లాంటిది. జనాలకి ఒక ఉత్సాహం వచ్చేసి చప్పట్లు కొట్టేశారు. వాడు దొంగ, అది దొంగవాడి గుర్రము, వీడు చచ్చిపోబోతున్నాడు, అది మర్చిపోయారు. మనం ఏది చూస్తుంటే దాంట్లోకి వెళ్ళిపోతాం. అంతే, సినిమా చూసినా అలాగే వెళ్ళిపోయి ఏడుస్తాం మనం వాళ్ళతో పాటు. అది వేషం అని మనకి తెలుసు. అవును, అయినా సరే మమేకం అయిపోతాం.
మమేకం అయిపోయాక వాడికి ఒక వెర్రి పిచ్చి ఊహ వచ్చేసింది. ఉమ్. ఇప్పుడు నన్ను చంపేస్తారు, నా గుర్రం ఎవడి పాలో పడుతుంది, అదేదో నేను నా గుర్రం ఓసారే చచ్చిపోతే సరిపోతుంది కదా, ఓరి దుర్మార్గుడు. నన్ను కూడా నాతో పాటు నా గుర్రాన్ని కూడా తీసుకుపోవాలి అనుకొని ఏం చేశాడు, గుర్రాన్ని డొక్కల్లో తన్ని రైమని లాగిచ్చేసరికి అది పరిగెట్టుకుంటూ వెళ్ళి వాడి ఉద్దేశం ఏంటంటే కోట గోడ దూకించాలని. దూకే ప్రయత్నంలో పడి చచ్చిపోతుంది. ఇద్దరు చచ్చిపోతాం. ఇద్దరం ఒకేసారి పోతాం. అది ఏకంగా 28-24 అడుగుల గోడ, అంత మటుకు ఎక్కలేదు ఇది అని ఊహించాడు. ఈ జనం మధ్యలోంచి దూసుకెళ్ళాలి వాడు. గుర్రం మీదకి వచ్చేసరికి జనాలంతా దారిచ్చేశారు, హాహాకారాలు చేశారు, సైనికులంతా కేకలు పెట్టారు. రాజుగారు అయ్యో అయ్యో ఏంట్రా పట్టుకోండిరా అన్నాడు. పట్టుకోండి గిట్టుకోండి. క్షణాల్లో ఈ గుర్రం కాస్త పైకి వెళ్ళిపోయింది. జనాలంతా ఈలలు చప్పట్లు వేయడం మొదలుపెట్టారు. మొదట హాహాకారాలు కాస్త జయకారాలుగా మారిపోయినాయి, విజయచేధ్వానాలు. ఈ ఎగిరిన గుర్రం కోట గోడ దాదాపుగా 10 అడుగుల 12 అడుగుల వెడల్పు ఉంటుంది. ఆ గోడ మీద నుంచుంది అది. వాడు కాస్త అక్కడే ఉన్నారు ఇద్దరు. వాడు ఏమనుకున్నాడు, పైకి ఎగురుతుంటే పడిపోతాము, అది చచ్చూరుకుంటుంది, నేను చచ్చూరుకుంటా అయిపోయింది గోల అనుకున్నాడు. కానీ దానికి కూడా తెలుసు యజమానిని చంపేస్తారని, తను చచ్చిపోతానని. అందాక వస్తే వీడికి ఎట్లాగా చచ్చిపోయే ముందు ఇలాంటి వచ్చిందో గుర్రానికి వచ్చింది. అది శాయశక్తుల పైన గోడ మీద ఎక్కడానికి ఎక్కేసింది. అది ఎక్కి నుంచునేసరికి అది ప్రజలంతా నాస్తి ఊరిని 20 అడుగుల గోడ, వాడేమిటి వాడి గుర్రం ఏమిటి, జనాలంతా చప్పట్లు కొడుతూ ఉండగా అవలీలగా ఇటు నుంచి ఎక్కిన వాడు దూకలేడు. సైనికులు పరిగెత్తి రాజుగారు సైన్యాధిపతి కేకలు పెట్టే లోపల వాడు గుర్రంతో అవతల వైపు అగడుతుంది. దానికి కందకం, దాన్ని దాటేసి అడవిలో కలిసిపోయాడు. పట్టుకోలేపారు. ఆఖరి ఘడియల్లో వాడికి వచ్చిన ఉద్రేకం వల్ల వాడు తప్పించున్నాడు. చావు తెలివి, కరెక్ట్, చావు తెగింపు. చావు వల్ల మరణాన్ని పక్క నుంచి చూస్తున్నప్పుడు వచ్చే తెగింపు వల్ల వాడి గుర్రము కూడా ఒక్క దెబ్బతోటి తప్పించేసుకున్నారు. ఇక అంతే కదా. రాజుగారు సైనికులు పరిగెత్తారు, వాడు కాస్త వెళ్ళిపోయాడు. కానీ వాడి తర్వాత దొంగతనాలు చేయలే. ఆ రాజ్యం విడిచిపెట్టి పోయాడు. కథ కంచికి మనం ఇంటికి. భలే ఉందండి, చాలా బాగుంది. చావు తెలివితేటలు. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు. విక్రమ బేతాళ కథలు చెప్పుకొని చాలా రోజులు అవుతుందండి, మధ్యలో కొంచెం ఆగింది కదా, ఏదైనా ఒక స్టోరీ చెప్తారా? పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి అడుగులేశాడు. బేతాళుడు ఆవహించి ఉన్నటువంటి మృతకళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు. చెట్టు ఎక్కాడు, భుజాన్ని వేసుకున్నాడు, దిగి నడుస్తున్నాడు. బేతాళుడు అన్నాడు, ఆ శరీరాన్ని ఆశ్రయించుకుని ఉన్నాడు కదా, నీ పట్టుదల చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది, ఎంత పట్టుదల ఉన్నవాడిని నేను చూడలేదు. మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తానని చెప్తున్నాడు. పూర్వం గాంధార దేశంలో శల్యుడని ఒక కుర్రాడు ఉండేవాడు. తండ్రి లేడు, తల్లి అతను ఉండేవాళ్ళు. అయితే ఈ అబ్బాయికి దేశాలు తిరగాలని కోరిక, ట్రావెలింగ్ సరదా. కొంతమంది పిల్లలకి అలా ఉంటుంది. ఇప్పుడు ట్రెక్కింగ్లు వచ్చినాయి కదా. అవును, ఇప్పుడు ట్రెక్స్ వచ్చినాయి. అప్పుడు ట్రావెలింగ్, దేశాలు తిరిగి చూడాలని, చిన్నప్పటి నుంచి చుట్టుపక్కల ఊళ్ళు అవి వింతలు విడ్డూరాలు అన్నీ చూసి రావాలని సరదా. పెరుగుతూ ఉన్న కొందికి అతనితో పాటు ఆ సరదా కూడా పెరిగింది. అయితే ఏమైంది, కొంచెం పెద్ద అయ్యాక కాశీని గురించి రకరకాల కథలు విని కాశీ వెళ్ళాలని మనసు వచ్చింది. ఏం చేశాడు, ఒక 3-4 ఏళ్ళు చాలా కష్టపడి డబ్బులు కూడబెట్టి వాళ్ళ అమ్మతో ఏం చెప్పాడంటే, అప్పటికో 25 ఏళ్ళ వాడు అయ్యాడు. అమ్మ, నేను కాశీ వెళ్ళొస్తా, నేను సబ్బు సంపాదించా, సగం నీకు అట్టు పెడతా, సగం డబ్బులతోటి నేను 3 ఏళ్లలో తిరిగి వస్తా, 3 ఏళ్ళు నీ జీవనం దాంతో సరిపోతుంది, నేను లేపైనా నీ జీవితానికి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు, నేను మిగిలిన డబ్బులతోటి ఖర్చు పెట్టుకుని కాశీనగరం వెళ్ళి చూసి వస్తానమ్మా అని చెప్పాడు. గాంధారం ఎక్కడో ఉంది, కాశీ ఎక్కడో ఉంది. అయితే ఏమైంది, వాళ్ళమ్మ వద్దురా నాయన అంది. కానీ పిల్లవాడు సరదా, ఊళ్ళో పెద్దవాళ్ళంతా కూడా వెళ్ళిరాని, వాడు చిన్న చిన్న ఊళ్ళు చూసొస్తూనే ఉన్నాడు. కాశీ వెళ్ళొస్తే ఎంతో గొప్ప, కైలాసానికి వెళ్ళి వచ్చినట్టేనని అందరూ బలపరిచారు. సరే, ఈ గాంధార దేశంలో గుర్రాలు చాలా అత్యద్భుతమైనవి. ఇతను ఏమనుకున్నాడంటే, అక్కడ దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి గుర్రాలు కొనుక్కుంటారు. ఒక్క గుర్రాన్ని కొనుక్కుని ప్రయాణానికి వాడుకుని ఆ గుర్రాన్ని కాశీరాజు గారికి బహుకరించాలనుకున్నాడు. బాగుంది. చక్కటి గుర్రాన్ని కొనుక్కున్నాడు. తన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు దాచిపెట్టుకుని ప్రయాణానికి పెట్టుకుని మిగిలినవి గుర్రాన్ని వేసుకుని బయలుదేరాడు. ఇతను ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో ప్రతి వాళ్ళ దృష్టిని ఆకర్షించేది ఆ గుర్రం. దారిలో కోసల రాజ్యానికి చేరాడు. ఆ కోసలలో ప్రతి వాళ్ళు
గుర్రాన్ని. గుర్రానికి అట్రాక్ట్ అయ్యారు. శల్యుడు ఎవరి దృష్టిని ఆకర్షించలే, వాడు సామాన్యమైన కుర్రవాడు. వాడు ఎక్కువచ్చిన గుర్రం మాత్రం అందరికీ నచ్చింది. ఒక సత్రం దగ్గర ఆగితే ఆ సత్రం యజమాని రాజుగారికి కబురు చేశాడు, ఒక మంచి గుర్రం వచ్చింది చూడండి అని. ముందు సైన్యాధిపతి భటులు వాళ్ళు వీళ్ళు వచ్చి చూసి రాజుగారికి చెప్పారు, భలే అద్భుతమైన గుర్రం అండి అని. సరే రాజుగారు శల్యుడిని పిలిపించుకున్నాడు. గుర్రాన్ని అమ్మమని అడిగారు. ఇది అమ్మడానికి కాదండి, అమ్మడానికి కాదు, నువ్వు ఎంత రేట్ అన్నా అడిగితే ఇస్తామన్నారు. నా ప్రయాణానికి కావాలంటే మేము ఇంకో గుర్రం ఇస్తాము, ఇంకో గుర్రం ఇస్తాము, నీకు డబ్బులు వస్తాయి, గుర్రము వస్తుంది, ఇది అద్భుతమైన గుర్రం మాకు కావాలని అడిగారు. అడిగితే ఒప్పుకోక నేను ఇది బహుమానంగా ఇవ్వడానికి తీసుకొచ్చానండి అన్నాడు. సరే బహుమానంగా ఇవ్వు, నాకే ఇంకో బహుమానం పుచ్చుకో నా దగ్గర నుంచి అన్నాడు. కాదండి, నేను ఎవరికి బహుమానం ఇవ్వాలో వాళ్ళని కూడా నిశ్చయించుకున్నానండి అని చెప్పాడు శల్యుడు. అలాగా ఎవరికి ఇవ్వదలుచుకున్నావు అని అడిగాడు కోసలరాజు. కాశీరాజు గారికి ఇవ్వదలుచుకున్నానండి అంటే కోసలరాజుకు చాలా కోపం వచ్చింది. అదేమిటి, వాళ్ళకి మాకు యుద్ధం జరుగుతోందని ఎరగవా నువ్వు అని చాలా కోపం తెచ్చుకున్నాడు. కానీ ఒక 5-10 నిమిషాలు ఆలోచించి, నువ్వు మా రాజ్యాన్ని దాటి కాశీ వెళ్ళలేవు, వెళ్ళనివ్వరు నిన్ను, వాళ్ళకి మాకు పడదు. సరే నేను నీకు పని చేస్తా, ఒక సర్టిఫికేట్ రాసిస్తా సంతకం పెట్టి, ఇది పుచ్చుకుని వెళ్ళు. కాకపోతే నువ్వు ఒక పని చేయాలి, నువ్వు తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఆగి నీ దగ్గర ఈ గుర్రాన్ని బహుమానంగా పుచ్చుకున్న కాశీరాజు నీకేమి ఇచ్చాడో చెప్పాలి. బాగుంది. చెప్పి వెళ్ళు, నేనేది ఇస్తానన్నా నువ్వు నాకు వద్దన్నావు కదా అన్నాడు. అంటే సరే ఒప్పుకున్నాడు శల్యుడు. ఒప్పుకుని కాగితం రాయించుకున్నాడు. ఆనవాళ్ళు అంటారు, గుర్తులు, అదే ఈ బాయ్ ఫలానా వాడు మాతో సర్టిఫికేట్ పొందబడ్డవాడు, సో అండ్ సో, వీడిని వెళ్ళనివ్వండి అని. సైనిక శిబిరాలు ఉన్న చోట ఆ కాగితం ముక్క చూపించుకుంటూ పర్మిట్ లాగా ఆ పర్మిట్ పుచ్చుకుని వెళ్ళిపోయాడు. కాశీ నగరాన్ని చేరాడు. నగరం అంతా చూశాడు. కాశీరాజు గారిని కలుసుకుని ఈ గుర్రాన్ని ఆయనకి కానుకగా పెట్టాడు. ఆయన ఎంతో సంతోషించాడు. సంతోషించి, అబ్బాయి మన దగ్గరే ఉండు, కొలువులో ఉండు అని ఏడాది పాటు కొలువులో ఉంచుకున్నారు. చక్కగా జీతము, ఇల్లు, వాకిలన్నీ ఏర్పడినాయి. హాయిగా ఉన్నాడు. ఉన్న తర్వాత ఏడాది తర్వాత వెళ్ళొస్తానండి అని చెప్పితే రాజుగారు, అదేమిటి నా కొలువు నచ్చలేదా నీకంటే? కాదండి, నేను హరిద్వారం చూడాలనుకుంటున్నాను అంటే దాందేముంది, నేను అన్నీ ఏర్పరుస్తాను, హరిద్వారం వెళ్ళి చూసిరా మన దగ్గరికే, దానికోసం ఉద్యోగం అనుకుని వెళ్ళటం ఎందుకు, నువ్వు నా కొలువు నుంచే వెళ్దువుగానని